హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగు మా ఇంటి అయ్యప్ప స్వామికి అల్పాహారానికి అయితే మేము పచ్చిశనగలతో గారెలు అయితే చేస్తున్నాము. ఇవి వచ్చేసి ఎర్లీ మార్నింగు 8 కలా అయితే సోక్ చేసాము. ఇవి ఒక 6 to 7 అవర్స్ అయితే సోక్ అయితే సరిపోతుందండి. గారెలు అనేవి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా అయితే వస్తాయి. పిండంతా అయితే ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా అల్లం అయితే యాడ్ చేసుకోవాలండి. అల్లం అనేది కొద్దిగా కచ్చాపచ్చాగా దంచినట్టయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులో ఆనియను, సోంపు, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగం కూడా అయితే యాడ్ చేసుకోవచ్చండి. బట్ ఇప్పుడు ఇది స్వాముల కోసం చేస్తున్నాం కాబట్టి ఇందులో అయితే ఆనియన్ అవేవి యాడ్ చేయట్లేదండి. పిండిలో అయితే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం అవన్నీ అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా గారెలు అనేవి వస్తాయి. అలాగే టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. అంత బాగా మిక్స్ చేశాక ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక గారెలు అయితే ఇలా వేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా మీడియంగా అయితే మనం గారెలు అనేవి చేసుకోవాలి. ఈ గారెలు మనం చేసేటప్పుడు కాటన్ క్లాత్ అయితే యూజ్ చేయాలండి. అప్పుడే గారెలు బాగా వస్తాయి. గారెలు అనేవి మరీ ఎక్కువ ఫ్రై కాకుండా అలానే మరీ తక్కువ ఫ్రై కాకుండా ఇలా మీడియంగా అయితే మనం గారెలు అనేవి ఫ్రై చేసుకోవాలండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.